Hey friends, welcome back to Angla Samhita YouTube channel. ఈ వీడియోలో మనం పాజిటివ్ అండ్ నెగటివ్ సెంటెన్సెస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఏ విధంగా మనం పాజిటివ్ అండ్ నెగటివ్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలో చూద్దాం. Now, simple present tense is used to talk about routines, habits, everyday actions, permanent situations. రోజువారీ కార్యక్రమాలు, మన అలవాట్లు, అలాగే దైనందిన జీవితంలో చేసేటువంటి పనులు, అలాగే పర్మనెంట్ సిచ్యువేషన్స్ అంటే నిత్య సూత్రాలు, వీటన్నిటికీ కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం. పాజిటివ్ సెంటెన్స్ అంటే మనము కాదు లేదు అనే అర్థం కాకుండా వాడేటువంటివి పాజిటివ్ సెంటెన్సెస్. దీని స్ట్రక్చర్ చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఇన్ఫైనిటివ్. వర్బ్ ఇన్ఫైనిటివ్ అంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద లేదా బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అనమాట. తర్వాత ఈ కాంప్లిమెంట్ అంటే ఈ వర్బ్ యొక్క కాంప్లిమెంట్ వర్బ్ గురించి వివరించేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. I play football once a week. We have milk and toast for breakfast. We go to school from Monday to Friday. They do their homework in the afternoon. ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్. Now, you also try to write 3 to 4 positive sentences. Now, he, she, it. He, she, it and any name they come under థర్డ్ పర్సన్ సింగులర్. వీటిల్లో ఒక ట్రిక్ ఉంటుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వర్బ్ ఫామ్ పక్కన మనము బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ పక్కన ఎస్, స్పెల్లింగ్ రూల్ బట్టి కొన్ని చోట్ల ఈఎస్, కొన్ని చోట్ల ఐఎస్ వాడతాం, ప్లస్ కాంప్లిమెంట్ వాడతాం. థర్డ్ పర్సన్ సింగులర్ స్పెల్లింగ్ రూల్స్ చూద్దాం. వర్బ్ ఫినిషెస్ ఇన్ వోవెల్ లైక్ వోవెల్ ప్లస్ వై ఉందనుకోండి, అప్పుడు మనం ఎస్ మాత్రమే వాడతాం. అలాగే ఇఫ్ ఇట్ ఫినిషెస్ విత్ ఎస్ ఆర్ ఎస్ఎస్, ఎస్హెచ్, సిహెచ్ కానీ ఎక్స్ కానీ ఓ కానీ వచ్చాయనుకోండి, అప్పుడు మనం ఈఎస్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్స్, ఆక్సెస్, టార్చ్, టార్చెస్, ఆ విధంగా. ద వర్బ్ ఫినిషెస్ ఇన్ కాన్సనెంట్ ప్లస్ వై. స్టడీ ఉందనుకోండి, చివరిలో ఎస్టియుడి కాన్సనెంట్ ప్లస్ వై, అప్పుడు వై డ్రాప్ అయ్యి స్టడీస్ ఐఎస్ వస్తాం. మిగతావన్నీ కూడా సింపుల్గా మనం ఎస్ యాడ్ చేసుకుంటే చాలు. రన్, రన్స్, వాక్, వాక్స్, టాక్, టాక్స్, ఆ విధంగా. పాజిటివ్ సెంటెన్సెస్ విత్ థర్డ్ పర్సన్ సింగులర్ లైక్ షీ, హీ, రామ్, సీత, కృష్ణ, ఇవన్నీ. షీ ప్లేస్ టెన్నిస్ ఆన్ వెన్స్డేస్. హీ గోస్ ఫర్ అ వాక్ ఎవ్రీ డే. She studies Chinese. He reads a book at night. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్. నెగిటివ్ సెంటెన్స్ అంటే మనము నాట్, కాదు, లేదు అనేటువంటి అర్థంలో ఐ డోంట్, యూ డోంట్, వీ డోంట్, ఐ డోంట్ ప్లే ఫుట్బాల్, యూ డోంట్ లిసన్ టు మీ, మనం వీటన్నిటిని నెగిటివ్ సెంటెన్సెస్లో వాడతాం. ఈ నెగిటివ్ సెంటెన్సెస్లో సేమ్ స్ట్రక్చర్ ఇందాకలాగే ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ కాంప్లిమెంట్, బట్ అదనంగా ఆక్సిలియరీ వస్తుంది. హెల్పింగ్ వర్బ్ డోంట్ వాడతాం. డోంట్ ఆర్ డజంట్ అనేటువంటిది వస్తుంది. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే డస్ నాట్ వస్తుంది. అదే ఐ, యు, వి, దే అయినట్లయితే డూ నాట్ వస్తుంది. ఐ గో టు స్కూల్ ఇన్ ద మార్నింగ్, ఇక్కడ నెగిటివ్ అయినట్లయితే ఐ డూ నాట్ గో టు స్కూల్ ఇన్ ద మార్నింగ్. You swim in the lake every summer. You don't swim in the lake every summer. We have art lessons on Tuesdays. We don't have art lessons on Tuesdays. They wash the dishes and make the bed. They don't wash the dishes and make the bed. He, she, it తో ఇందాక మనం అనుకున్నట్టుగా డజంట్ వస్తుంది. ఆల్రెడీ మనం చెప్పాం పాజిటివ్లో వర్బ్ పక్కన ఎస్ ఫామ్ వస్తుందని చెప్పాం, కాబట్టి ఇక్కడ డజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ఇది వాడతాం. డజ్ నాట్ అని వాడతాం. హీ, షీ, ఇట్కి డజ్ అనేటువంటి ఆక్సిలరీ వస్తుంది. మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. షీ డజ్ నాట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. హీ డజంట్ గో టు స్కూల్ ఆన్ సాటర్డేస్. ది డాగ్ డజంట్ స్లీప్ ఇన్ ద బెడ్. Thank you friends for paying attention. Hope you liked this video. For more interesting videos, please subscribe to Angla Samhita YouTube channel.